హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు మేము ఒంగోలు వెళ్ళి పెద్ద షాపింగ్ చేసుకొని వచ్చాము. ఫస్ట్ గీతుకి డ్రెస్ తీసుకొని వచ్చాము. ఆ డ్రెస్ చూపిస్తాను. ఇదే డ్రెస్సు. ఈ డ్రెస్ వచ్చేసి సేమ్ ఇలాంటిదే రిషి బర్త్డేకి తీసుకున్నాము. ఆ పిక్చర్ యాడ్ చేస్తాను. గీతు బర్త్డే అన్నప్పటి నుంచి రిషి నాలాంటి డ్రెస్ తీసుకో మమ్మీ అక్క బర్త్డేకి అని అంటా ఉంది. అందుకని చెప్పేసి ఈ డ్రెస్ తీసుకున్నాము. అవి ఇచ్చేసాను. డీమార్ట్లో ఇవి నచ్చినాయి. రిష్లు సెలక్షన్ ఇంకేయో వేసేసింది. మేమైతే ఇంకా చూడలేదు ఏం వేసిందో ఏమని. చాలా వరకు అయితే ఇవన్నీ వేసినాయి. ఇంక రిష్లు అయితే వేస్తూ ఉంది, మేమైతే తీస్తూ ఉన్నాము. అదే పని సరిపోయింది. ఇది భలేగుండిద్ది అనమాట. ఇట్లాగంటే ఒకలాగా ఉండిద్ది, ఇట్లాగంటే ఒకలాగా ఉండిద్ది. ఏంది మమ్మీ అది రావట్లేదు. ఇట్లాగంటే వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇది మెరుస్తూ ఉంటుంది. నువ్వు ఒకటి ఇచ్చేసే గీదు, నేను చూపిస్తాను. ఇది ఫ్యాంట్ అన్నమాట. ఫ్యాంట్ ఇది గీతు కానీ నేనే తీసుకున్నాను. మమ్మీ ఇది రిషికే. ఇది నువ్వు వేసావా? నేనే వేసాను. కలర్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో. ఇది డిఫరెంట్ కలర్, డిఫరెంట్గా దొరికింది ఇది గీతుకి. నెక్స్ట్ ఇది కూడా రిషి. ఇది ఇంకా కచిప్స్ ఇవి ఉన్నాయి. ఇది ఇది ఒకటి ఉంది కదా, ఇది కూడా రిషికే. మమ్మీ రిషికే, మనకేం లేవు. ఉన్నాయిలే. కచిప్స్ వీళ్ళకి స్కూల్కి వెళ్ళడానికి లేవు, ఒక 3 ఉన్నాయి. వాటిని అడ్జస్ట్ చేయాల్సి వస్తుంటేను ఒక 10 తీసుకొని వచ్చాను. ఇది అసలు బాగుందా ఫ్రెండ్స్? మీరే చెప్పండి. మా చెల్లాయి సెలెక్షన్. రిష్లు మాత్రం దొరికినవి అన్నీ వేస్తానే ఉంది. ఇది గీతకు నచ్చిన కచిప్. ఇది కూడా రిషి సెలెక్షన్. మ్యాగీ వేసుకున్నారు. మ్యాగీ ఈ డార్క్ ఫ్యాన్సీనేమో వాళ్ళ ఫ్రెండ్ తీసుకురమ్మని చెప్పింది. ఆ అమ్మాయి కోసం డార్క్ ఫ్యాన్సీ. నెక్స్ట్ విమ్. ఇది చల్లగా ఉంది. ఇది కాదు, విమ్ పెద్ద తీసుకొచ్చాను. ఇది ప్యాకెట్ అనమాట. నా దగ్గర డబ్బా ఉంది, డబ్బాలో పోసుకోవచ్చు అని చెప్పేసి ప్యాకెట్ తీసుకొచ్చాను. రేటు తగ్గించుందనమాట కొంచెం, అందుకని చెప్పేసి తీసుకొచ్చాను. ఇంకా పెద్దవి కూడా ఉన్నాయి కానీ ఇంక మనం వెయిట్ అక్కడి నుంచి మొయ్యలేమని చెప్పేసి కొంచెం చిన్నది తీసుకొచ్చాను. మమ్మీ 2 బాటిల్స్, ఇంకోటి కూడా ఉంది. అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్కి బాటిల్స్ 3 తీసుకొచ్చాము. ఇంకొకటి ఎక్కడో ఉండిద్ది. ఇక్కడ 3 బాటిల్స్. ఇవి కూడా అనమాట డార్క్ ఫ్యాన్సీ. ఇవి గీతు వాళ్ళ ఫ్రెండ్కి. ఇవి ఏరియల్లో. ఇది కూడా ఆఫర్లోనే ఉంది, అందుకే ఇది తీసుకొచ్చాను. బయట దాని మీద ఎంత రేటు ఉంటే అంతకి ఇస్తారని చెప్పేసి ఆఫర్లో ఉంటే తీసుకొచ్చాను. 100 రూపీస్ తగ్గింది, ఆఫర్లో వచ్చింది. ఇది గీతుకి పెన్స్ తీసుకుంది 150. ఇది 119 ఆఫర్ ప్రైస్. పెవి గమ్ము, మామ్స్ మ్యాజిక్ బిస్కెట్స్.
మా మమ్మీ మామ్ కాబట్టి మమ్మీకి మామ్స్ మ్యాజిక్ తీసుకుందనమాట. యూనిబిక్ బిస్కెట్స్, ఇది ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అనమాట, అందుకే తీసుకొని వచ్చాను. హెన్న, తెల్ల జుట్టు కాబట్టి హెన్న పెట్టాలి. 8th క్లాస్ నుంచి తెల్ల జుట్టు వచ్చేసింది. గుర్తొచ్చినప్పుడు అలా పెడతామన్నమాట. తెల్ల జుట్టున్నా పట్టించుకునే బ్యాచ్ కాదు నేను. సాల్ట్ 2 ప్యాకెట్స్, ధనియా పౌడరు, కచ్చిప్ ఇంకోటి మిస్ అయింది. ఇది లాస్ట్లో రిషి వేసింది, గీతు కాదు. అయిపోయింది గీతు. వద్దులే అమ్మాయి, ఎందుకు అమ్మాయితో గోల, పాపం నచ్చి తీసుకుందా అని చెప్పేసి ఉంచేసాను. ఇంకా ఓరియో బిస్కెట్స్, ఇవి కూడా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్కి. ఇవి వీళ్ళకి బిస్కెట్స్. ఓపెన్ చేసి తినేరు. అయిపోయాయి, ఇంకా 3 ఉన్నాయి. మొత్తం 5 or 6 వచ్చి ఉంటాయి అంతే. ఇంకా యాక్ట్ 2. రిషి ఏబిసిడీలు ఉంటాయి కదా చిప్స్, అవి కావాలని రోజు అడుగుతుంది. అవి దొరకలేదు కానీ గొట్టాలు లాంటివి రౌండ్గా వడియాల్లాగా ఉంటాయి కదా, బస్ స్టాండ్లో అమ్ముతూ ఉంటారు చిప్స్, అవి దొరికినాయి అనమాట. అవి తీసుకొచ్చాము. ఇది కట్టేసింది, ఓపెన్ చేయటం లేదు. నా ఫేవరెట్ లెమన్వి, నిమ్మ దబ్బలు. డీమార్ట్లో తప్ప ఇవి ఇప్పుడు ఎక్కడ కనిపించటం లేదు. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అనమాట. 2 వేసుకొని వచ్చాము. ఇంకా ఓరియో బిస్కెట్స్, వాళ్ళ ఫ్రెండ్కి పెద్దది తీసుకున్నాం కదా, అందుకని చెప్పేసి వీళ్ళు గోల్ చేస్తారని వీళ్ళకి చిన్నది వేసుకొని వచ్చాను. వీటికి క్రీమ్ ఉంటుంది అనమాట లోపల. రిషి క్రీమ్ ఒక్కటి తినేసి అవి అటుపక్క బిస్కెట్ ఇటుపక్క బిస్కెట్ వదిలేసింది. జలుబు వచ్చిందని చెప్పేసి తీసుకురాలేడు. డైరీ మిల్క్ 2 చాక్లెట్స్, ఇది కూడా ఒకటి గీతు వాళ్ళకి, ఒకటి వాళ్ళ ఫ్రెండ్కి. ఇంకా అంతే షాపింగ్. ఇంకో ఇంపార్టెంట్ది ఉంది, చూపిస్తాను. ఫైల్ అనమాట, అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ తీసుకురామండి, అమ్మాయికి తీసుకొచ్చాను. గీతుకి గొలుసులు తీసుకొచ్చాను, సేమ్ రిషి లాంటి గొలుసులే. లాస్ట్ టైము ముగ్గురు సన్నటివి సేమ్ తీసుకున్నాము. రిషికేమో 1 monthకే తెగిపోయాయి. గీతునేమో పర్లే కొన్ని రోజులు ఉంచుకుంది, కానీ ఏదో పట్టుకుంది పోగొట్టుకొని వచ్చింది. అందుకని చెప్పేసి కొంచెం గట్టిగా ఉండేవి తీసుకున్నాను. ఇవి రిషి లాంటివి అనమాట. ఇద్దరు సేమ్ ఉండాలి, అక్క చెల్లెలు. ప్రతిది కూడా సేమ్ టు సేమ్ ఉండాలి, లేకపోతే ఇంకా గోల చేస్తారు. అక్కాయికి బాగున్నాయి నాకు బాగాలేవని రిషులు అనిద్ది, రిషులువి బాగున్నాయి నాయి బాగాలేవని గీతు అనిద్ది. అందుకని చెప్పేసి ఇద్దరికి సేమ్ టు సేమ్ తీసుకొస్తా. ఒకవేళ ఇలా మ్యాచ్ కాకపోయినా కలర్స్ అయినా మ్యాచ్ కావాలి డ్రెస్సులు వీళ్ళకి. ఇవి 4000+ అయినాయి ఫ్రెండ్స్. గీతవి పాతవి ఏమో 1600కి వచ్చింది. 2000+ పే చేశాను, 2400+. ఇవి లలితలో తీసుకుంది. లాస్ట్ టైం కూడా లలిత దగ్గరగా ఉందని చెప్పేసి లలితకి వెళ్ళాము. అక్కడే ఆ సన్నటి మోడల్స్ బాగున్నాయి అని చెప్పేసి తెచ్చాను, కానీ అవి వెంటనే పోయినాయి. రిషులోకి అయితే ఉండవు అనుకున్నా, కానీ గీతుకు ఉంటాయి అనుకున్నాను, కానీ ఏంటో గీతుకు కూడా అలానే పోయినాయి వెంటనే. ఇప్పుడు గొలుసులు కొనాలన్నా కొనలేము అసలు, మనం కాస్ట్ పెరిగిపోతుంది. వీళ్ళిద్దరుగా తీసుకోవాలంటే, కొంచెం మంచివి తీసుకోవాలంటే 10,000 కావాలి. నాకు మా గీతు పుట్టినప్పటి నుంచి గొలుసులే లేవు అసలు. మొన్న ఈ మధ్యనే ముగ్గురికి సేమ్ తీసుకున్నాను, నా ఉన్నాయి కానీ వీళ్ళిద్దరివి పోయాయి.
ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.